హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిల్లోడు. తమ్నైల్ చూసారు కదా. ఈరోజు నేను నా పెళ్ళికి ఎన్ని శారీస్ కొన్నాను, పట్టు శారీస్ ఏంటి, దాని బ్లౌజెస్ ఎక్కడ నేను మగ్గం చేపించాను అన్నీ మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. మీకు లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను కదండి, ఎంగేజ్మెంట్కి నేను హాఫ్ శారీ ఇంకా శారీ వేసుకున్నాను. ఇది వచ్చి ఎంగేజ్మెంట్ శారీ. మీకు చూపడానికి ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇది కంచి పట్టు అండి. పింక్ అండ్ గోల్డ్ షేడింగ్ లాగా ఉంటుంది, మనకి లైటింగ్ పడిన అంటే లైక్ నైట్ టైం కూడా బాగుంటుంది. కింద గోల్డ్ బార్డర్ ఇచ్చాడు. యాక్చువల్గా వీటికి వేరేవి మనకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా శారీకి, నేను అది కుట్టించుకోలేదు. అంటే శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్తో నేను కుట్టించుకోలేదు. ఇది బ్లౌజ్ పీస్ అండి, ఇది ఇచ్చాడు. కానీ నేనేం చేశానంటే, కింద బార్డర్ ఉంటుంది కదా, మోస్ట్లీ మగ్గం అలానే కుట్టిస్తారు, మీకు తెలిసే ఉంటుంది. కింద బార్డర్ ఉంది కదా, ఈ క్లాత్ మనం సెపరేట్గా తీసుకొని దానిపైన మనం మగ్గం డిజైన్ చేపిస్తాం అన్నమాట. సో దీనికి కొంగు ఇది వచ్చింది. ఈ కలర్ వచ్చిందనమాట. ఫస్ట్ నేను చాలా హెసిటేట్ చేశాను, అంటే ఇప్పుడు కొంగు ఒక కలర్ ఉంది, మళ్ళీ శారీ ఒక కలర్, బ్లౌజ్ ఇక్కడ బార్డర్ ఒక షేడ్ ఉందండి. మన కొంగుకున్న షేడ్ కాదు ఇది, ఇది వేరేది, లైక్ పర్పుల్ వైలెట్ ఆ కలర్ ఉంది. సో సెట్ అవుతుందా లేదా అని లైక్ హెసిటేట్ అయ్యాను. ఇది ఎక్కడ తీసుకున్నానంటే సరూర్ నగర్లో కాంచీపురం వరలక్ష్మి సిల్క్స్ అని షాప్ ఉంటుంది. మగ్గం డిజైన్స్ ఆపోజిట్ అండి. మగ్గం డిజైన్స్ కూడా చెప్తాను ఎక్కడ తీసుకున్నాను. అయితే అక్కడ తీసుకున్నాను. లైక్ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు, ఇది అతనికి నచ్చింది, సో తీసేసుకున్నాను నేను. కంచిపట్టు శారీ. ఇంకా బ్లౌజ్ నేను చెప్పాను కదండి, చాలా హెసిటేట్ అయ్యాను, లైక్ మ్యాచ్ అవుతుందా లేదా, ఎందుకంటే కొంగు ఒక కలర్ ఉంది, కింద బార్డర్ ఒకటి ఉంది, మళ్ళీ శారీ ఒక కలర్ ఉంది అనుకున్నాను. కానీ చాలా బాగా సెట్ అయింది. నేను మీకు ఫోటో షేర్ చేస్తాను. ఇంకా ఇది మగ్గం డిజైన్ అండి. నాకు డిజైన్స్ నేను కొత్త, అంటే లైక్ నాకు కూడా కొత్తనే, ఇప్పుడే నేను అన్నీ చేయించుకోవడము. మగ్గం డిజైన్స్ పేరు ఏదో చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదండి. జడ్డుతో ఏదో చెప్పారు, నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ గుర్తొస్తే నేను డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. ఇది కూడా, ఇది నాకు 5500 పడింది మగ్గం డిజైన్. ఇట్లా కింద కూడా మనకి బార్డర్ ఇచ్చారు, బార్డర్ కూడా డిజైన్ వచ్చింది. ఇది బ్యాక్ డిజైన్ అన్నమాట. చాలా బాగా చేశారు మగ్గం. ఎంగేజ్మెంట్కి ఇవ్వండి. ఇంకా పెళ్ళి శారీస్కి వచ్చేపాటికి 2 శారీస్ వేసుకున్నాను. ఒకటి పూజ శారీ, ఇంకొకటి తలంబ్రాల శారీ. పూజ కూర్చునేటప్పుడు లైక్ ముందు తలంబ్రాల చీరకి ముందు ఒక శారీ వేసుకున్నాను. ఇది కూడా పట్టు అండి, కంచి పట్టు. ఇది కూడా అన్నీ మోస్ట్లీ నేను కంచి పట్టువే తీసుకున్నాను. ఇది సేమ్ లైక్ మెరూన్ ఇంకా గోల్డ్ అండి, మెరూన్ ఇంకా గోల్డ్ షేడ్. అంటే ఆల్రెడీ పింక్ వేసుకున్నాను కదా, మళ్ళీ పింక్ తీసుకోవాలనిపించలేదు. లైక్ డిఫరెంట్గా 2 శారీస్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ ఒకటి వైట్ ఉంటుంది. ఎల్లో అన్నా లేకపోతే మెరూన్ అన్నా తీసుకుందాం అనుకున్నా స్టార్టింగ్ నుంచి. ఎల్లోవి నాకు అంత నచ్చలేదు, తిరిగి చూశాను, ఒక్కటి నచ్చింది, కానీ దానికంటే ఈ కలర్ కాంబో మంచిగా అనిపించి నేను ఇది చూస్ చేసుకున్నాను. దీనికి కూడా సేమ్ అండి, బ్లౌజ్ పీస్ వేరేది వచ్చింది. కానీ నేను మాత్రం దీనికి అది లైక్ సేమ్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే నేను మగ్గం చేపించుకున్నాను. లోటస్ డిజైన్ వచ్చిన మగ్గం అండి. మనకి 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ లోటస్ డిజైన్ అన్నమాట. ఇట్లా కింద బీడ్స్ ఇవి వచ్చినాయి.
చాలా బాగుందండి. అంటే మగ్గం ఇది అన్నీ మగ్గమే చేపించుకున్నానండి. అంటే మీరు అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. తెలియక అంటే స్టార్టింగ్‌లో అన్ని వర్క్ ఉంటే బాగుంటుంది అన్న ఒపీనియన్‌తో చేపించేసుకున్నాను. పడుంటాయి కదా! ఎప్పుడైనా బయటకు వెళ్ళినా వేసుకోవచ్చు, ఫంక్షన్స్ ఉన్నా వేసుకోవచ్చు అని అన్నిటికి చేపించాను. అవి కూడా చూపిస్తాను వేరే శారీస్ కూడా. ఇది వెనక మొత్తం హెవీ వర్క్ చేపించాను. పెళ్ళి కాబట్టి బాగుండాలి అని చెప్పి మొత్తం హెవీ వర్క్ చేపించుండే. ఇది నాకు 5000 అలా చేంజ్ పడిందండి. సేమ్ అలా దానిలాగానే 5000 చేంజ్ పడింది. ఇంత హెవీ వర్క్ ఉంది అయినా కూడా నేను షాక్ అయ్యాను ఫస్ట్. అంటే ఇంత హెవీ వర్క్ ఉంది కదా, నేను ఇంకెక్కువ చెప్తాడేమో అనుకున్నాను కానీ హోల్సేల్ అండి. నేను మగ్గం కుట్టించింది మాత్రం అన్ని బ్లౌజ్లో ఏవైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో మగ్గం బ్లౌజ్లు అన్నీ కూడా నేను హోల్సేల్లోనే కుట్టించుకున్నాను. అది ఐఎం మగ్గం బొటిక్ అండి. ఆపోజిట్ ఉంటుంది, కాంచీపురం వరలక్ష్మి ఆపోజిటే ఉంటుంది. సరూర్ నగర్. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అడ్రస్తో సహా నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇది నా పెళ్ళి శారీ అండి. వైట్ కింద గ్రీన్ ఇంకా రెడ్ బార్డర్. దీనికి కూడా బ్లౌజ్ పీస్ వేరేది వచ్చింది, ఇట్లా ఈ కలర్ వచ్చింది. దీనికి ఒక స్టోరీ ఉందండి. అయితే పెళ్ళికి ముందు మంచి రోజులు లేవని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే శారీ తీసుకోలేదు. పెళ్ళికి ఒక లిటరలీ 5 days బిఫోర్ అలా శారీ తీసుకున్నాను. తలంబ్రాల శారీ నేను ఇది కూకట్పల్లిలో తీసుకున్నాను. ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను, నాకు అంత గుర్తు రావట్లేదు. అదైతే పూజా శారీ చూపించాను కదా మెరూన్ది, అది నేను మాంగళ్యంలో తీసుకున్నాను. అది విక్టోరియా మెమోరియల్ ఉంది కదా, జుడియో ఆపోజిట్ ఉంటుందండి. మెట్రో కిందనే ఉంటుంది, అది మెట్రో దగ్గరే. మాంగళ్య సంథింగ్ అది షాపింగ్ మాల్. మేము శారీస్ పెట్టుబడి చీరలు అంటారు కదా, మొత్తం అక్కడే చేసాము. షాపింగ్ అంతా అక్కడే చేసాము. ఇది మాత్రం నేను కూకట్పల్లిలో తీసుకున్నాను. ఎందుకంటే ఆ శారీ తీసుకున్నప్పుడు ఇది తీసుకోలేదు, అది ముందే తీసేసుకున్నాను. పెళ్ళికి అంటే ఫ్యూ డేస్ బిఫోరే మనం శారీ తీసుకోవాలంట. సో పెళ్ళికి ముందు మంచి రోజు లేదంటే తలంబ్రాల శారీ మేము తీసుకోలేదు. అయితే ఏమైంది, ఇప్పుడు మరి మనకి బ్లౌజ్ అయితే కావాలి, మగ్గం చేయించుకోవాలి, మరి శారీ ఇంకా కొనలేదు ఎలా అని చెప్పి వరి అయ్యాను. మా మదర్ ఏం చేశారంటే ఇది రెడ్ కలర్ పండు మిరపకాయ కలర్ అండి, లిటరల్లీ ఆ కలర్ బ్లౌజ్ తీపించుకొని దానికి నేను డిజైన్ చేయించుకున్నాను. సేమ్ ఇందాక చెప్పాను కదా నేను మగ్గం బ్లౌజ్లో ఒక దగ్గర చేయించానని, అది కూడా అక్కడే. దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇది, కానీ నేను ఇది వేసుకోలేదు. సో పెళ్ళికి ముందు మంచి రోజులు లేవని చెప్పి శారీ అనేది మనకి 3 days 4 days బిఫోర్ తీసుకున్నాము. అంటే 15 days బిఫోర్ 20 days బిఫోర్ అలా కాకుండా 5 days బిఫోర్ తీసుకున్నాను. బ్లౌజ్ మాత్రం 1 month బిఫోర్ అలానే తీసుకున్నాను. అంతే. మగ్గం మిగతా శారీస్కి ఎలా అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానో అలానే ఇది కూడా పండుమిరపకాయ కలర్ అండి, పల్లకి డిజైన్ ఇది. ఇది నాకు యాక్చువల్లీ 14 అలా చెప్పాడు, కానీ నేను మాత్రం అంటే చాలా తీసుకున్నాను. లిటరల్లీ ఒక 10 బ్లౌజెస్ అలా, మమ్మీ తీసుకున్నారు ఒక 2 అలా మొత్తం కలిపి మాకు డిస్కౌంట్ వచ్చింది. 8 to 10 అండి, నాకు అంత క్లారిటీ గుర్తులేదు, చాలా లేకుంది చేసి కూడా షాపింగ్. సో మాకు డిస్కౌంట్కి 2000 తగ్గించాడు, 12,000కి ఇచ్చాడు మాకు. ఎప్పుడన్నా ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేకపోతే అలా పూజ ఏదన్నా మనకి వ్రతాలు చేసుకుంటాం కదా, వాటికి పనికి వస్తుంది కదా అని చెప్పి నేను చేయించుకున్నాను. పీకాక్ డిజైన్ అసలు నాకు చాలా బాగా నచ్చి చేయించుకున్నాను ఈ డిజైన్ నేను. ఎవరైనా శారీ కొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటారో, నా పెళ్ళి అయితే
కామెడీ అండి. ఫస్ట్ మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించుకున్నాము. దీనికి తగ్గట్టు నేను శారీ తీసుకున్నాను మ్యాచింగ్ అయ్యేలాగా. ఇదొచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి. రిసెప్షన్‌కి నేను ఈ శారీ వేసుకున్నాను. ఇదొచ్చేసి యెల్లో ఇంకా బ్లూ బార్డర్ కాంబో. దీంట్లో సెల్ఫ్ ఉన్నాయండి. కానీ నాకు సెల్ఫ్ అంత ఈ మోడల్‌లో ఎందుకు కాంట్రాస్ట్ తీసుకుందాం అనిపించి కాంట్రాస్ట్ తీసుకున్నాను. నైట్ టైమ్ ఫంక్షన్స్‌కైతే చాలా బావుంటది. షైనింగ్ అవుతుంది. దీనికి మగ్గం చేపిచ్చాను. నెట్ వస్తుందనమాట. హ్యాండ్స్‌కి హాఫ్ నెట్, ఇంకా బ్యాక్ కూడా మనకి ఫుల్ వస్తుంది బ్యాక్. ఇంకా ఇట్లా సర్కిల్ వచ్చేటట్టు చేపించుకొని మధ్యలో కూడా నెట్ చేపించాను నేను. యాక్చువల్‌గా రిసెప్షన్‌కి వేసుకోవాల్సింది నేను. లైక్ ఈ శారీ చాలా నచ్చింది నాకు. ఇది మా పిన్ని తీసుకున్నారు. విజయవాడలో తీసుకున్నారు. సో, నాకు షాప్ పేరు గానీ నాకు అంత ఐడియా లేదు. ఇంకా దీనికి లుక్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి లేస్ చేపిచ్చారు మొత్తం బార్డర్ అంతా కూడా. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించుకోవాలి. ఇది వచ్చేసి కొంగు. యాక్చువల్లీ ఇది రిసెప్షన్‌కి వేసుకోవాలని ప్లాన్ అండి. చెప్పాను కదా! కానీ పిన్ని పెళ్ళికి లైక్ పెళ్ళి బిఫోర్ తీసుకొచ్చారు. మాకు టైం సరిపోలేదు స్టిచ్చింగ్‌కి వాటికి. ఎందుకంటే మనకు మినిమమ్ 1 వీక్ అన్నా పడుతది. 1 వీక్ అంటారు, 8 డేస్, 9 డేస్ అన్నా చేస్తారు వాళ్ళు. చెప్పలేము. సో, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను చేపిచ్చలేదు. మళ్ళీ రిసెప్షన్ టైంకి మనకి వస్తదా? రాదా? అన్న డౌట్ ఎందుకు అని చెప్పి నేను చేపించుకోలేదు. ఇది వేరే అకేషన్‌కి ఏద్దామని పక్కకు పెట్టాను ప్రస్తుతానికి. సో, మీరు కూడా ఒకవేళ పెళ్ళి ఉంటే లైక్ 15 డేస్ బిఫోర్, 20 డేస్ బిఫోర్, 1 మంత్ బిఫోరే వెళ్ళి అన్నీ చూసుకొని లైక్ తిరగండి మీరు కూడా. హోల్‌సేల్‌లోనే తీసుకోండి. అక్కడ హోల్‌సేల్ అవైలబుల్ ఉంటే హోల్‌సేలే తీసుకోండి. నా 16 రోజుల పండగకి వేసుకున్నాను. దీనికి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపియలేదు. ఎందుకంటే నా ఎంగేజ్‌మెంట్ బ్లౌజే మనకి మ్యాచింగ్ అనమాట. మ్యాచ్ అయిపోయింది నాకు. శారీ చాలా లెంత్ ఉండింది. నాకు చాలా టైం పట్టింది శారీ డ్రేపింగ్‌కి. కానీ చాలా బాగుంది. ఇది ఫోటో నేను షేర్ చేస్తాను మీకు. ఈ శారీ కూడా. ఇదొచ్చి టిష్యూ శారీ. ఇది నేను నార్సింగ్‌లో తీసుకున్నాను. 5000 పడింది నాకు ఈ శారీ. ఇది బోట్ నెక్ లాగా మనకి ఫ్రంట్ ఫుల్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ ఏమో ఇలా స్టిచ్చింగ్ చేపించుకున్నాను. వెనక ఈ డిజైన్ పెట్టించాను. బ్యాక్ డిజైన్ ఇది. ఎందుకంటే నెట్ కదా! నెట్ మనకి వెనకనే వస్తుంది. మీకు తెలుసు కదా! వెనకనే వస్తుంది. సో, వెనకనే డిజైన్ చేపించాను. ఇది కూడా నేను మాంగళ్యలోనే తీసుకున్నాను. చెప్పాను కదా! విక్టోరియా మెమోరియల్ మాంగళ్యం నాకు గుర్తు రావట్లేదు. విక్టోరియా మెమోరియల్‌కి కిందనే ఉంటది. అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితేనే తీసుకోండి. నేను అక్కడే తీసుకున్నాను. ఇది 3 షేడ్స్ కలర్ వస్తుంది. గ్రీన్, ఆరెంజ్, గోల్డ్ మిక్స్ షేడ్ లాగా కనిపిస్తుంది మనకి. లైక్ షైనింగ్ అవుతుంది. షేడ్ అలా వచ్చింది. ఇంకా కింద బ్లూ కలర్ బార్డర్. దీనికి బ్లౌజ్ డిజైన్ ఇలా చేపించుకున్నాను అనమాట. సింపుల్‌గా. ఇంకా ఇదొచ్చేసి నా పెళ్లి కూతురు శారీ అండి. అంటే పెళ్లి కూతురు చేసిన రోజు నేను ఈ శారీ వేసుకున్నాను. ఈ లుక్ పైన కూడా ఫోటోస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ రెండిట్లో కన్‌ఫ్యూజ్ అయ్యుండే ఏదేసుకోవాలని. అందరు ఇదే చెప్పారు. సో, ఇదే వేసేసుకున్నాను. దెన్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ బ్రైడ్స్ అందరూ కూడా ఈ మోడల్ స్టిచ్చింగ్ చేపించుకుంటున్నారు బ్లౌజెస్. నాకు మగ్గంకి స్టిచ్చింగ్‌కి చెప్పాను కదా! వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. చూపించారు ఇమేజెస్ కూడా. లేటెస్ట్‌గా నడుస్తున్న డిజైన్స్ ఇవి. ఇది వచ్చేసి సెల్ఫ్ అండి.
ఈ శారీకి సేమ్ కలర్ మొత్తం శారీ బ్లౌజ్ కూడా. బ్లౌజ్ మగ్గం చేపించాను మళ్ళీ. ఇది సిల్వర్ కాబట్టి మనం చెప్పొచ్చండి, మనం అక్కడుండి మనం లైక్ థ్రెడ్ అంటే వాడతారు కదా, దీనికి థ్రెడ్ వాడతారు. అది ఇంకా స్టోన్స్ కానీ మనం కలర్ చెప్పొచ్చు. మోస్ట్లీ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకొని చెప్పాలి. మళ్ళీ మనం మనం చెప్పలేదనుకోండి, వాళ్ళు వేరేది వేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మనకు నచ్చలేదంటే అది రిగ్రెట్ అయిపోతాం మనమే. సో ముందే అన్ని దగ్గరుండి థ్రెడ్డింగ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చూపిస్తారు, అతనే సెలెక్ట్ చేస్తారు. మనం కూడా ఒకసారి చూసుకుంటే బెటరు. సో అట్లా నాకు మొత్తం అన్ని బ్లౌజెస్కి అన్ని శారీస్కి కూడా నాకు 25,000 పడిందండి మగ్గం. ఇంకా మిగతా శారీస్ ఉన్నట్టున్నాయి నా దగ్గర, ప్రస్తుతానికి లేవు. కానీ అవి మగ్గం చేయించలేదు, నార్మల్ వేసుకోవడానికి. ఇవైతే పట్టు శారీస్. మగ్గం డిజైన్స్ ఇప్పుడిప్పుడు కుట్టించుకుంటున్న వాళ్ళకి, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి మీరు లైక్ అంటే హోల్సేల్లోనే వెళ్ళి తీసుకోండి. రెడీమేడ్ తీసుకుంటే అది మీకు షార్ట్ రన్నే ఉంటుందండి, ఫ్యూ మంత్స్లోనే ఖరాబ్ అయిపోతుంది. జాగ్రత్తగా పెట్టుకొని అంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఫైన్, వెల్ అండ్ గుడ్. కానీ చెప్తున్నా, నా ఒపీనియన్ చెప్తున్నాను. లైక్ బయట దొరుకుతాయి మనకి, చాలా చీప్కి దొరుకుతాయి. లైక్ క్లాత్ పైననే రెడీమేడ్గా మనకు ఉంటుంది, అదే కుట్టించుకోవచ్చు. కానీ ఇలా చేత్తో చేసి స్టిచ్చింగ్ మొత్తం కూడా అలా చేస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు రెడీమేడ్ తీసుకుంటే అది కొన్నిసార్లు సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు, ఇంకా క్వాలిటీ బాగోకపోవచ్చు. మనం నార్మల్గా వేసుకునే వాటికి, నార్మల్ శారీస్కి రెడీమేడ్ తీసుకున్నా ఏం కాదు, ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి. కానీ ఇట్లాంటి కొంచెం సెమీ పట్టు శారీస్ ఎలా ఉంటాయి కదా, వాటికి మాత్రం కొంచెం మేము మగ్గం లైక్ మన అకేషన్, మన పెళ్ళి, మన రిసెప్షన్ ఇట్లా ఉంటాయి కదా, వాటికి మాత్రం బెటర్ చేపించుకుంటే. ఇట్లా మీకు నాలెడ్జ్ లేకపోతే మనం హోల్సేల్ షాప్కే వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఏరియాలో ఎక్కడ హోల్సేల్ ఉంటే అక్కడికి వెళ్ళండి, వాళ్ళే చూపిస్తారు లేటెస్ట్ డిజైన్స్ ఏంటి, ఎంత అమౌంట్, బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత తీసుకుంటారు, బ్లౌజ్ డిజైన్ మగ్గం చేసినందుకు ఎంత, అన్నీ వాళ్ళే చెప్తారు. మాకైతే కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మాకు 25,000 చేంజ్ అలా పడింది మొత్తం. నా అంటే ఎంగేజ్మెంట్ శారీ కాకుండా, ఎంగేజ్మెంట్ శారీ మళ్ళీ 5,500 పడింది. పెళ్ళికి ఇంకా పెళ్ళి తర్వాత ఇప్పుడు చూపించాను కదా శారీస్, వాటికి మాత్రమే నాకు 25,000 చేంజ్ పడింది. ఇవ్వండి ఇవన్నీ మగ్గం చీరలు, శారీస్.